మేడం పవన్ కళ్యాణ్ గురించి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, గతంలో అయితే కార్ టాపిక్ తిరిగేవాడు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు పేర్ని నాని కోసం? పరదాలు వేసుకొని తిరిగినా ఏం చేసినా వాళ్ళకే చెల్లిందండి. ఎందుకంటే హెలికాప్టర్లు సమయభావం బట్టి ఏమన్నా రావటం ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా కార్యక్రమం అందుబాటులో అయ్యేలా చేయడానికి ఏమన్నా మేబీ రావటాన్ని తీసుకెళ్ళిపోయేదో పెద్ద భూతద్దంలో చూపెట్టేస్తున్నారు. ఆయన ఏకంగా పరదాలు వేసుకొని ప్రజలకు కనిపించుకోకుండా పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. ఏం చెప్తారు మరి? గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ నేతలు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకను, పవన్ కళ్యాణ్ అసలు పార్టీ అధికారంలోకి రాదు, అసలు పార్టీ ఉండదు, ఈ విధంగా కామెంట్ చేసిన వాళ్ళకి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఏం చెప్తారు? అది మీరు గమనించాలండి. మనకి అవకాశం ఇచ్చారు ప్రజలు, అద్భుతంగా పాలించాల్సిన సమయంలో వాళ్ళు అసెంబ్లీలో కూర్చోగానే 151 స్థానాలు గెలుచుకున్నాం, వైనాట్ 175 అన్న వాళ్ళకి ప్రజలే పెద్ద గుణపాఠం చెప్పారు. ఏదైతే మనం ఒక మాట మాట్లాడామో అంటే దాన్ని చూసుకొని మాట్లాడాలి. అదే తప్పిదం మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. గేటు తాకనేమో అన్న వాళ్ళకి ప్రజలే తాకనీకోకుండా చేశారు. అంటే ఓవరాల్గా ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మళ్ళీ ఎన్నికలు కానీ వస్తే మరలా వైసీపీనే గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారు కళ్ళగనమన్నారు, వీళ్ళేమో చాలా విపరీతమైన కళ్ళగంటున్నారు. అది రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడే వాళ్ళం, ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఆలస్యం అవ్వచ్చు, వీళ్ళు చేసిన అప్పులు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, వీటన్నిటి మీద కొన్ని ఆలస్యంగా ఏదైనా జరుగుతున్నదేమో ఏమన్నా దాన్ని గమనించగలం మనము. అంతే తప్ప ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళం, ప్రజలు ఎప్పుడు అది అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కళ్ళని కంటూనే ఉండమనండి, చక్కగా పగలు కనండి, రాత్రి పడుకున్నప్పుడు కంటంలో తప్పేం లేదు. వైసీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి రోజా కావచ్చు, అలానే శ్యామల గారు కావచ్చు, రీసెంట్గా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన ఎక్కువ అఘాత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పి అయితే విమర్శిస్తున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఒక తోటి మహిళగా నేను కొన్ని మాటలు మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా వాళ్ళు ఒకటి గమనించాలి, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళు మాట్లాడుకోకుండా ఏ విధంగా మహిళల్ని అవమానపరిచారు అన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే వాళ్ళని రోజు అక్కడ కూర్చోబెట్టారు. పొరపాట్లు జరుగుతున్న వాటిని వెంటనే వీళ్ళు మా హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా మనం ఏదేది పడితే అది మాట్లాడేసి బురద జల్లేస్తాము అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.